ఎండ శాట ఎండ కాటర్ వెళ్ళి మళ్ళీ వైసీపీలో ఉన్నాము జాయినింగ్ అయితే శాట చిరిగిపోద్దాం సుర్రు సుమ్మైపోద్దాం. ఇప్పుడు ఏసేం ఏంటంటే ఆ కెమెడియన్ అలీ మళ్ళీ జగనన్న జట్టులో చేరుతున్నాడా, యాక్టింగ్ పక్కనెట్టి మళ్ళీ ప్యాన్ పార్టీలో చేరి సంకనాయిపోతాడా, రాజకీయం చేస్తాడా, వచ్చే ఎన్నికల నాటికి వైసీపీలో అలీ గట్టి పెడతాడా అని ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. అయ్య బాబోయ్, ఆ సొట్టబుగ్గలడికి మళ్ళీ ఏం మాయ రోగం వచ్చింది, ఇన్నాళ్ళు జగనన్నకి దూరంగా ప్రశాంతంగా బతికాడుగా, మళ్ళీ ఆ బురదలో రాయేందుకు ఎత్తున్నాడు అని చాలా మంది బాధపడిపోతున్నారు. నిజానికి ఆలి రాజకీయాలు నొక్కేసి చాలా రోజులవుతుంది, వైసీపీని దూరం పెట్టి కూడా చాలా రోజులవుతుంది. తన సినిమాలేటో తన టీవీ షోలేటో చేసుకుంటూ అట్ట ముందుకెళ్ళిపోతున్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆలి పేరెందుకు బయటకు వచ్చింది అంటే ఉన్న దగ్గర ఉండక ఎల్లెల్లి ఆ వల్లభనేని వంశీ సంకలో దూరాడట బుడ్డోడు. దూరటమే కాదు సొట్టబుగ్గలు కనపడేట్టు పల్లికిలిత్తూ ఫోటోలు కూడా దిగాడు. ఆ ఫోటోలు బయటికి రావడంతో ఆలి మళ్ళీ వైసీపీ రొంపిలోకి దిగుతున్నాడు బాబోయ్ అని క్యామిట్లు ఎడుతున్నారు చాలా మంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆలీని జగనన్న గట్టిగానే వాడుకున్నాడు. మైనార్టీల ఓట్ల కోసం పావులా వాడుకున్నాడు, కానీ పదవులు మాత్రం ఇవ్వలేదు. అంతెందుకు ఎన్నికల్లో వైసీపీకి ఆలి పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. అయినా సరే జగనన్న పట్టించుకోలేదు. 5 ఏళ్లు పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆలీని రాజకీయంగా వాడుకున్నాడు తప్ప చెప్పుకోదగ్గ పదవి అయితే ఇవ్వలేదు. ఆలీకి ఎమ్మెల్సీ పదవో రాజ్యసభ ఎంపీనో ఏదో ఓటు ఇస్తారనుకున్నారు చాలా మంది, కానీ ఆశదోశ అప్పడం వాడా అన్నట్టు గాలికొగ్గేశాడు. జగనన్నని నమ్ముకున్నందుకు ఇండస్ట్రీలో చాలా మందికి ఆలి దూరం అయిపోయాడు. అటు రాజకీయాల్లోనూ ఏటి సాధించలేకపోయాడు. అందుకే 2024 ఎన్నికల్లో వైసీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశాక ఇక దానికి నాకు సంబంధం లేదని తెగదెంపులు చేసుకున్నాడు ఆలి. కానీ ఈ నాళ్లకు మళ్ళీ ఏం గాలి సోకిందో ఏటో ఆ మిరుగుడ్లోడు వంశీని ఎత్తుక్కుంటూ వెళ్ళి మరి కలిశాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో గిర్రా తిరుగుతున్నాయి ఇప్పుడు. అయితే గతంలో వంశీ రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా ఏలెట్టాడు, నిర్మాతగా వ్యవహారాలు చేశాడు, అందుకే అతగాన్ని ఆలి కలిసి ఉంటాడు అంటున్నారు కొంతమంది. ఏదో మర్యాద కలిసి ఉంటాడు కానీ మళ్ళీ ఆ బురదను ఒంటికి పూసుకోవడానికి కాదంటున్నారు. వైసీపీ గులానందం గారు మాత్రం ఆలి మళ్ళీ మా జట్టులో చేరిపోయినాడు, అది లెక్క అని పిల్ల పుట్టక ముందే కుళ్ళ కుట్టేస్తున్నారు. అసలు నిజం ఏంటంటే ఆలి చచ్చినా మళ్ళీ వైసీపీలో చేరే ఛాన్సే లేదంటున్నారు చాలా మంది. ఎందుకంటే వైసీపీకి మద్దతుగా నిలబడటం అంటే కొరివితో తలగొక్కోవటం లాంటిదేనని వాళ్ళకు బాగా తెలుసు. వ్యవహారం రెంటికి చెడ్డ రేవళ్ళ తయారవుతుందని మరీ బాగా తెలుసు. అంతెందుకు ఆ పోసాని పరిస్థితి ఏటైందో తెలుసుగా, సినిమాల్లో ఛాన్సులు కూడా ఇవ్వటం లేదు ఎవ్వరు. ఒకవేళ ఆలి వైసీపీలో మళ్ళీ యాక్టివ్ కావాలనుకుంటే మాత్రం తనగొయ్యి తానే తీసుకున్నట్టు.